రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పరిచిత్ మెహ్రా ఆధ్వర్యం వహించనున్నారు. 3 బ్యారేజీల మరమ్మతుల పనులను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఈ కమిటీ పనిచేయనుంది. ప్రాజెక్టు భద్రత, పనుల నాణ్యత, వేగవంతమైన అమలు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈ కమిటీకి మే 30లోగా అన్ని పరిశీలనలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈ నెల 13వ తేదీనే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఒక రివ్యూ నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల 3 బ్యారేజీలను పునరుద్ధరణ చేయాలి, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దాలని చెప్పేసి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కల్నల్ పరిచిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతోటి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో వచ్చే వర్షాకాలానికి ముందుగానే జియో ఫిజికల్, జియో టెక్నికల్ పనులన్నీ కూడా పూర్తి చేసి నివేదిక అందజేయాలని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. మే 31 నాటికి అన్ని రకాల పరిశోధనలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి, కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA అనుమతులతోటి అన్ని రకాల పనులు కంప్లీట్ చేయాలని చెప్పి సూచించారు. ఫీల్డ్ అధికారులు, ఏజెన్సీలకు, డిజైన్లకు సంబంధించిన విషయంలో కన్సల్టెన్సీల మధ్య ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవాలి. రోజువారీ పనుల నివేదికను, రోజువారీ ప్రణాళికను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి, ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి అందజేయాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ప్రతి సోమవారం దీనికి సంబంధించిన విషయంలో పురోగతి పైన మేము రివ్యూ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇందులో స్పష్టం చేశారు. మొత్తానికైతే ఈ పనుల్లో ఇప్పటికే గత 200 సంవత్సరాలుగా ఎలాంటి పురోగతి లేకుండా ఉన్నటువంటి మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు తర్వాత వాటి వినియోగం తేవట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితుల్లో నెలకొనే అవకాశం కనబడుతుంది. వచ్చేది ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది. వచ్చే రానున్న రోజుల్లో సకాలంలో సరైన వర్షాలు కురవకపోతే మరోవైపు ఇరిగేషన్స్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి భావించే దీన్ని వినియోగంలోకి తేవాలని చెప్పి భావిస్తారు. మొదటి నుంచి కూడా గతంలో కూడా కేసీఆర్ కూడా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు మనకు సాధారణ సమయంలో వాటి విలువ మనకు అర్థం కాదు, కరువు పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే వాటర్ ని ఎత్తిపోయడానికి కోసం మనకు ఉపయోగపడతాయి, అందుకోసమే వీటిని వ్యూహాత్మకంగా అక్కడ పెట్టామని చెప్పేసి అనేక మార్లు కేసీఆర్ పదే స్పష్టం చేశారు. అయితే అప్పటి వరకు జరిగిన నష్టాన్ని పూరించకుండా, దానికి సంబంధించిన రిపేర్లు చేయకుండా పక్కన పెట్టడంతో అది రానున్న రోజులు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఆగమేఘాల మీద దీనిపైన కమిటీ వేసి వెంటనే రిపేర్లు కొనసాగించాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి సమన్వయం చేసుకోవాలని చెప్పేసి అయితే ఇరిగేషన్ శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.